సస్పెన్షన్ మన తెలంగాణ జాతి రత్నం తెలంగాణ గోదావరి ఉద్యమాలకు మేము సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఇటువంటి సమ్మెకు మేము సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. న్యాయమూర్తుల సస్పెన్షన్ అన్యాయమైంది. వాళ్ళు విభజన ప్రక్రియ మీద ప్రశ్నించినందుకు వాళ్ళను సస్పెండ్ చేయటం చాలా తప్పుడు పద్ధతి. ప్రజాస్వామ్యం విలువలు పూర్తిగా అడుగంటినట్టుగానే మాకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా అడ్వకేట్లపైన కేసులు కానీ వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ ఇవేవి కూడా సమర్థనీయమైనటువంటి చర్యలు కావు. వీటన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. నిజానికి అడ్వకేట్లు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వస్తున్నది? బాధ్యతగా ఉండేటువంటి అధికారులు పట్టించుకోకపోవటం చేత అడ్వకేట్లు జడ్జిలు సమ్మె చేయవలసి వస్తుంది. విభజన అధికారం కేంద్రానిది, వెంటబడి విభజన సాధించవలసినటువంటి బాధ్యత రాష్ట్రానికి. ఇద్దరు పూనుకొని విభజన చేస్తే ఇవాళ ఇక్కడి దాకా వచ్చేది కాదు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఆ రివ్యూ పిటిషన్ పైన కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇది తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపుతున్నది చాలామంది అడ్వకేట్ల మీద. వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ న్యాయమూర్తులు అనవసరమైనటువంటి మానసిక వ్యధకు గురవుతున్నారు. తెలంగాణ న్యాయమూర్తులు వారిపైన సస్పెన్షన్స్ని ఎత్తివేసి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూడవలసిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిద్దరినీ కూడా